అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆంధ్రప్రదేశ్ లో కొంతకాలంగా నమోదవుతున్న కరోనా కేసులు 39కి చేరాయి. తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం 5, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 266 మంది నమూనాలను పరీక్షిస్తే 39 మందికి పాజిటివ్ అని తేలింది. వీరిలో 4 మృతి చెందగా 17 మంది హోమ్ ఐసోలేషన్ లో, 13 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక 5 కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏంటి ఏపీ పరిస్థితి ఏ విధంగా ఉంది? కరోనా కేసులు అత్యధికంగా నమోదవటం మనం చూస్తున్నాం. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కోవిడ్ కేసులు మెల్లమెల్లగా చాప కింద నీరులాగా పెరుగుతూ పోతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ RF5 వెలుగు చూసింది. దీని పట్ల కొంతమంది ఐసోలేషన్ లో ఉన్నారు, మరికొంతమంది ప్రాణాలు విడిచారు, మరికొంతమందికి పాకుతున్న పరిస్థితి ఉంది, సోకుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతా ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కొత్త జిల్లాలకు వ్యాపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కడపలో ప్రారంభమైన మొట్టమొదటి కోవిడ్ కేసు నిదానంగా జిల్లాలకి వ్యాప్తి చెందుతా ఉంది. ఇప్పటికే కడప, గుంటూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఈ కేసులు నమోదైన పరిస్థితి ఉంది. తాజాగా మరికొన్ని జిల్లాలకు ఇది విస్తరిస్తా ఉంది. ఈ యొక్క కేసులు విస్తరించడం పట్ల కొంతమేరకు ఆందోళన చెందుతున్న పరిస్థితి. అయితే తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో 5 కేసులు, అనకాపల్లిలో మరో కేసులు, పార్వతీపురం, మన్యం జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదవటం పట్ల కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కేసుల గురించి ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది. గత నెల 26న మొదలైన ఈ యొక్క మొదటి కేసు రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా కోవిడ్ వచ్చిన వాళ్ళలో 4 వ్యక్తులు చనిపోవటం, చనిపోయిన వారు కూడా కొంతమేరకు ఆరోగ్య సమస్యలు ఉన్నవారే చనిపోవటం, కోవిడ్ వల్ల పెద్ద భయపడాల్సిన అవసరం లేదని మరో పక్క ప్రభుత్వం చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిందేనంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వ్యాప్తిని ఎదుర్కొనేందుకు, కరోనా వ్యాప్తిని రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ ఆసుపత్రుల్లో దాదాపు 255 ప్రత్యేక వార్డులను సిద్ధం చేశారు. అలాగే ఆసుపత్రిలో తగిన మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో PCR కిట్లు రెడీ చేయాలని కూడా వైద్య ఆరోగ్య శాఖ సూచించిన పరిస్థితి. ఐసోలేషన్ ప్రతి ఒక్క చోట సిద్ధంగా ఉండాలని, తగిన ఆక్సిజన్ సిలిండర్లు కూడా అందుబాటులో ఉంచుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కేసులకు సంబంధించి రోజు రోజుకైతే చాప కింద నీరులాగా పెరిగిపోతా ఉంది. ఇప్పటిదాకా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో 266 మందికి కోవిడ్ టెస్టులు చేశారు. వీటిలో 39 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో కొంతమేరకు ఆంధ్రప్రదేశ్ లో కరోనా అయితే మొదలైంది అనేది కొంతమేరకు తేటతెల్లమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం మాత్రం అంత భయపడాల్సిన పని లేదని, ఈ ఒమిక్రాన్ RF5 అనే కరోనా అంత పెద్ద ప్రాణాంతకం కాదని అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 13 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు, ఐసోలేషన్ లో ఉన్నారు. అలాగే మరొక 17 మంది ఐసోలేషన్ లో ఉండగా 13 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. మరి కొంతమంది ఒక 5-6 దాకా కోలుకొని ఇళ్లకు వెళ్లినట్లు కూడా అధికారులు చెబుతా ఉన్నారు. అయితే తాజాగా ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో 5 కేసులు నమోదు అవడం పట్ల ఇంకొక జిల్లాకి పాకిన పరిస్థితి అయితే ఉంది కరోనా. అలాగే అనకాపల్లి జిల్లాకి పాకిన పరిస్థితి ఉంది. పార్వతీపురం, మన్యం జిల్లాలో కేసు నమోదవటం పట్ల పక్క జిల్లాలో, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కరోనా మహమ్మారి సోకుతుంది, పాకుతుంది, అలాగే అంటుకుంటున్న నేపథ్యంలో ప్రజలు కొంత మేరకు జాగ్రత్తతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, గుంపుగా ఉన్న ప్రదేశాలలో ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు విధిగా మాస్క్ ధరించే బయటికి వెళ్లాలని కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ లో కొంత మేరకు కోవిడ్ కేసులు పెరగటం పట్ల మాత్రం ఆందోళన వస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రజల్లో. ప్రభుత్వం మాత్రం ఈ ఒమిక్రాన్ RF5 పెద్ద
ఇబ్బందికర ప్రాణాంతకం కాదని చెప్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది రత్నం. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వర్.